హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాం. ఈరోజు పొద్దున్నే మనకి త్వరగా అయిపోవాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఇలాంటి ఇడ్లీ వేసుకుని పెద్ద స్టాండ్ ఉంటే మనకి చక్కగా ఈజీగా అయిపోతుంది అనమాట బ్రేక్ఫాస్ట్. నేను ఎలా చేశానో స్టాండ్ ఏంటో మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొబ్బరి పల్లీల చట్నీ చాలా బాగుంటుందన్నమాట. నేను కొన్ని వేరుశనగ గుడ్లు, నువ్వులు, కొంచెం శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకుని ఉప్పు వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. దాని తర్వాత చక్కగా ఇలాగ తాలింపు ఫ్రై చేసుకుని చట్నీలో వేసేసుకుంటే అసలు సూపర్గా ఉంటుంది. చట్నీ చేసుకున్న తర్వాత తాలింపుకైతే ఆయిల్ వేసి కొంచెం చక్కగా ఇలా అన్నీ ఫ్రై చేసుకుని అప్పుడు తాలింపు వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. చట్నీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆయికుడు వేసుకుందాం. దానికోసం పిండి రెడీ చేశాను నేను. నైట్ మనం పప్పు, ఇడ్లీ రవ్వ ఇవన్నీ నైటే సాల్ట్ కలిపి పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. అప్పుడు మనకి మెత్తగా వస్తాయి ఇడ్లీలు. ఇది చూసారా స్టాండు, ఆయికుడు వేసుకుని స్టాండ్ అనమాట. దీంట్లో 4 గిన్నెలు ఉంటాయి. అసలు ఎంత ఈజీగా అయిపోద్దో బ్రేక్ఫాస్ట్ అయితే దీంట్లో చేసుకుంటే. ఇడ్లీ అయితే మనం చిన్న చిన్నవి 4 తింటాం, ఇదైతే ఒకటే సరిపోతుంది. ఈ ఆయికుడు స్టాండ్ అయితే అసలు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎంతమంది వచ్చినా టక్క పెట్టేయచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది చూడండి, దీంట్లో ఇప్పుడు మనం ఆయికుడు వేసుకుందాం. 4 స్పూన్లు పడుతుంది అనమాట. 3, 4 అలా వేసుకోవచ్చు. పైకి వచ్చేస్తుంది కదా, ఒక 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది చిన్న గరిటెతో. చూడండి ఈ విధంగా చక్కగా వేసేసుకుంటే మనం ఈ గిన్నె మట్టుకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇలాంటివి తీసుకుంటే మనకి త్వరగా పనులు అయిపోతాయి. ఇది 550 ఎంత పెట్టి కొన్నాను నేను. చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నాకైతే. ఇలాగ 3 స్పూన్లు వేసేసుకుని చక్కగా మనం స్టాండ్కి పెట్టేసుకోవడమే. పిండి అయితే గుల్లగా ఉండాలి. మనం నైటే ఉప్పు కలుపుకుంటే అది కొంచెం మెత్తగా అవుతుందన్నమాట. బేకింగ్ సోడాలు ఇలాంటివి వేయకండి ఇడ్లీలో. ఇడ్లీ మెత్తగా రావాలని బేకింగ్ సోడాలు అలాంటివి ఏమి వేయకండి, హెల్త్కి మంచిది కాదు. మనం చక్కగా ఉప్పు కలిపేసుకుని పిండి ఒక 2 గంటలు పక్కన పెట్టుకుంటే చక్కగా ఉబ్బుతుందన్నమాట. ఫర్మెంటేషన్ అవుతుంది కదా, అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్కి చక్కగా ఉంటుంది. అది ఇడ్లీ వేసుకుంటే మెత్తగా వస్తుందన్నమాట. ఈ విధంగా నేను గిన్నెలన్నీ సెట్ చేసేసుకుని ఇప్పుడు నేను ఇడ్లీ స్టాండ్ పెట్టుకోవాలి కదా. మామూలుగా అయితే మనం స్టైనర్ పాట్ తీసుకున్నాం కదా, రైస్ వార్చుకునే గిన్నె, ఆ గిన్నెలో ఇడ్లీ స్టాండ్ పెట్టేస్తున్నాను అనమాట. అసలు నాకు ఈ గిన్నె అన్నిటికి చాలా ఈజీ అయిపోయిందనమాట. ప్రతిదానికి ఇదే వాడుతున్నాను. అసలు షైనింగ్ కూడా పోవట్లేదు, చాలా బాగుంది. ఇడ్లీ కానీ మనం ఎగ్స్ ఉడకబెట్టిన ఇడ్లీ స్టాండ్కి సైడ్ ఖాళీ ఉంటుంది కదా, దాంట్లో ఎగ్స్ వేసుకుని ఉడకబెట్టేసుకోవచ్చు చక్కగా. చూడండి స్టాండ్కి ఇలా హోల్స్ ఉంటాయి కాబట్టి దాని ఆవిరి బయటకు పోతుంది. ఇలా స్టాండ్ పెట్టేసుకోవటమే. చక్కగా 10 నిమిషాల్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది. అదే ఆయికుడు రెడీ అయిపోతుంది అనమాట. ఒక ప్రక్కన చట్నీ అన్నీ అయిపోయాయి కదా. చూడండి పిండి ఇంకా ఉంది. ఈ పిండితోటి మనం అట్లు వేసుకుందాం. చక్కగా గుల్లగా చాలా టేస్ట్గా వస్తాయన్నమాట అట్లు కూడా. పిల్లలు వచ్చారు, దానికోసమని చక్కగా 4 ఆయికుడుములు చేసుకుని ఒక్కొక్క అట్టు వేసేస్తున్నాను. పిల్లలకి సరిపోతాయి కదా చక్కగా. మా పిల్లలకైతే ఆయికుడుము బాగా నచ్చిందనమాట. చక్కగా పెద్దవి ఉన్నాయి కదా, భలే వచ్చాయి మమ్మీ అనేసి అంటున్నారు వాళ్ళు. ఎప్పుడో వస్తుంటారు వాళ్ళు, ఇద్దరు ఒకసారి వచ్చారనమాట. అందుకని పిల్లలకి ఒకేసారి చక్కగా అన్ని ఐటమ్స్ చేసి ఇవ్వచ్చు కదా. ఇలాగా అట్లు వేసాను. అట్లు వేసి చక్కగా అలా సైడ్ కొంచెం ఆయిల్ వేసేసుకుంటే, నాన్ స్టిక్కే కాబట్టి మనకు ఆయిల్ ఏం పట్టదు, మాకు తక్కువ వేస్తాను అనమాట. ఈ విధంగా చక్కగా ఆయిల్ వేసేసుకుని అట్టుకాలు చేసుకుంటే చక్కగా వస్తుందన్నమాట. ఇలా మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది అట్టు అయితే. నెక్స్ట్ చూడండి అవుతున్నాయి అన్నమాట ఇడ్లీలు. ఆల్రెడీ చూడండి పైన
మనకి తెలిసిపోతుంది అనమాట. ఇలా పట్టుకుంటే తెలుస్తుంది కదా, ఇడ్లీలాగే సేమ్, కాకపోతే ఇది ఆయకుడం పెద్దదనమాట. చాలా మంచిది ఆయకుడము, ఆయి మీద ఉడుకుతుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది అనమాట. ఇలా ఆయిల్ వేసుకుని అట్లు దోశలు తినే కన్నా చక్కగా, అంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఇలా ఆయకుడం వేసుకుని తింటే చాలా మంచిది. పిల్లలకైనా పెద్దలకైనా ఆయుకోవడం చాలా మంచిది. చేతికి అంటుకోకుండా ఉంటే అయిపోయింది, ఆఫ్ చేసేస్తాను అనమాట. వెంటనే తీయకూడదు, ఒక 10 నిమిషాలు స్టవ్ మీద ఉంచి దాని తర్వాత తీసుకోవాలన్నమాట. కొంచెం దాన్ని వేడి తగ్గిన తర్వాత అప్పుడు తీసుకుని స్టాండ్ బయట పెట్టుకోవాలి. ఇడ్లీ గిన్నెలో నుంచి బాగా వస్తాయన్నమాట అలా చేస్తేనే. మనకి పక్కన అట్లు కూడా అవుతున్నాయి కదా. ఈ నాన్ స్టిక్లో కలర్ రావండి త్వరగా. దోశలు అయితే వస్తాయి కానీ అట్లయితే ఎంతసేపు కాల్చినా తెల్లగానే కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత స్టాండ్లో నుంచి బయటికి తీసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. 3 స్పూన్లు వేసాం కదా, చక్కగా పై వరకు వచ్చిందనమాట. జస్ట్ స్పూన్తో ఇలాగంటే వచ్చేస్తాయి. వేడి మీద తీస్తే ఇలా విరిగిపోతాయి అన్నమాట. కొంచెం చల్లగా అయిన తర్వాత స్పూన్ తడుపుకొని ఇలా తీస్తే చాలు వచ్చేస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఎంత మెత్తగా వచ్చింది. చాలా బాగుందన్నమాట ఇడ్లీ అయితే. ఎంత బాగా వచ్చింది కదా మన ఇడ్లీ కదా ఆయకుడుము. చూడండి చక్కగా అన్నీ తీసేసుకుని పెట్టేసుకుందాం. పిల్లలు ఇంకా తింటానంటే వేద్దాం అనుకున్నాం, సరిపోతాయి ఇంకొద్దు మమ్మీ అనేసి అన్నారు. చూడండి ఎంత బాగా వచ్చాయో ఆయకుడుము అయితే. అసలు చూడడానికే బాగున్నాయి కదా, తినాలనిపిస్తుంది, నోరు ఊరుతుంది అసలు. అవి చాలా మెత్తగా వచ్చి చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఈ లోపల నేను ఇంకా ఉన్న అట్లు కూడా కాల్ చేశాను. 4 అట్లు వేసాను అనమాట. చూడండి అవి కాలట్లేదు, ఎంతసేపు అయినా సిమ్లో పెడుతుంటే. ఒక్కొక్కసారి అంతే ఎందుకో అలాగ అవుతుందన్నమాట, కలర్ రాదు సరిగ్గా. ఈ చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసి చూడండి అసలు మీరు ఒకసారి. కొబ్బరిలో అన్ని రకాల పప్పులు వేసి నువ్వులు అన్నీ వేసుకుని చక్కగా మిక్సీ పట్టుకొని చిన్న జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకుని చట్నీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పచ్చడి ఆవకాయ ఉంది కదా, మన కొత్త ఆవకాయ, అది కూడా పెట్టేద్దాం. పిల్లలకి ఇష్టం, అంత ఇష్టం ఉండదు కానీ చిన్న గ్రేవీ వేసుకుంటారు. ఏమో సరిపోవని డౌట్తో మళ్ళీ చిన్న చిన్న అట్లు ఒకటి వేసాను అనమాట, బుడ్డి అట్లు. ఒక 4 ఆయకుడుము, 4 చిన్నట్లు, 4 పెద్దట్లు వేసాను. మమ్మీ వెరైటీగా చేశారు అంటున్నారు. అంటే అట్లలోనే రకం అంతే. చూడండి ఎలా పెట్టానో చక్కగాను. 3 రకాలు. మన బాస్కు కూడా వెయిటింగ్ అనమాట. అన్నోళ్ళు ఎప్పుడు దిగుతారో పైనుంచి, నాకు కూడా టిఫిన్ పెడతారు అన్నట్టు చూస్తుంటుంది. ఇలాగన్నీ మనం డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసేసుకుందాం. పిల్లలు వచ్చినప్పటికీ అది సెట్ చేసేసి పిలిచాను అనమాట. వేడి మీద తినేసేయాలి కదా. పిల్లలు వచ్చినప్పటికి ఇలా డైనింగ్ టేబుల్ మీద అన్నీ సెట్ చేసేసుకుంటే హ్యాపీగా తింటారనమాట వీళ్ళు ముగ్గురును. మా వారు, పెద్దోడు, చిన్నోడు చక్కగా కూర్చొని తింటారనమాట. ఓకే ఫ్రెండ్స్, మా బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది? ఫస్ట్ టైం నేను ఈ వీడియో పెట్టాను, బ్రేక్ఫాస్ట్ వీడియో. ఎప్పుడు మొక్కలే పెడుతుంటాను కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.